నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో స్వచ్ఛదనము పచ్చదనము కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి శ్రీమతి భారతి హోళికేరి ఐఏఎస్, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఐఏఎస్, నర్సాపూర్ పురపాలక సంఘాన్ని పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా 3వ వార్డులోని రాయారావు చెరువు ప్రాంతం, తూప్రాన్ రోడ్డు, కోమటికుంట ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. 4వ వార్డు యందు రక్షిత మంచినీటి నాణ్యతను పరిశీలించడం జరిగింది. అనంతరం హనుమంతపూర్ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దుర్గప్ప గారి అశోక్ గౌడ్, కమిషనర్ జైత్రామ్ నాయక్, మేనేజర్ వి మధుసూదన్, కౌన్సిలర్లు ఇస్రత్ సిద్దిక, యాదగిరి, పంబల్ల రాంచందర్, లలితా భిక్షపతి, పురపాలక వార్డు అధికారులు రాములు, రాజు, దుర్గయ్య, శైలజ, శోభారాణి, విజయలక్ష్మి, శానిటరీ ఇన్స్పెక్టర్ సల్ల మురళీమోహన్, జవాన్ నర్సింగ్ రావు, జేమ్స్, ఎల్లయ్య, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలా వాళ్ళకి చెప్పాలి. అంటే మీరు లిఫ్ట్ చేయట్లేదా రోడ్డు ఇలా బ్యాటరీ ఏదైనా ఉంటుంది కదా, ఇక్కడ వాళ్ళంతా నేను చెప్తానే ఉన్నా, మీకు ఆటో వస్తుంది, మీకు బుట్టలు కూడా ఇస్తాను, దాంట్లో అయ్యేది బండి వస్తుంది, లేదంటే నాకు ఫోన్ చేయండి, బుట్టలు కూడా బండి పంపిస్తాను. నైట్ ఇట్లాంటి అన్ని ఎన్ని 9-10 గంటలకు అట్లా ఇక్కడ మాట్లాడి చెప్తాను. ఇంకోసారి కాకుండా పని ఎక్కువ. ఒకటి ఏదంటే పొల్యూషన్ పెరుగుతుంది, మొత్తం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇది అయిపోతాయి, చెత్త కనపడుతుంది. మీకు పని భారం ఎక్కువ అవుతుంది. సో అందరికీ మనము అవేర్నెస్ పెంచితే వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లోనే పెట్టుకుంటారు. షాప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా పెడతారు, షాప్ వాళ్ళు కూడా చెప్పాలి. ఎనీవే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మీరు లీవ్ చేస్తారు కదా, వాళ్ళకి ఎంత అవగాహన వస్తుంది అంత మీకు పని భారం తగ్గుతుంది. సో రైన్ వాటర్ ఏమైనా కలుగుతుందా? ఈ వాటర్ 3-4 వాటర్ స్ట్రాంగ్ వాటర్ కాదు, ఇదేనికి పడుతుంది ఇప్పుడు అంటే ఇరిగేషన్ చేపలు రైన్ వాటర్ ఎక్కడ అక్కడ తెచ్చి సెకండ్ వార్డ్ నుంచి థర్డ్ వార్డ్ వస్తుంది సార్. ఆ సెకండ్ వార్డ్ సేమ్ ఇక్కడ ఇట్లా కలిస్తే కొన్ని రోజులు ఎంత ఖరాబ్ అవుతుంది, ఆ వాటర్ రైసెన్స్ ప్లాంట్ వస్తుంది, మొత్తం ఖరాబ్ అవుతుంది. ఎస్టీపీ ప్రపోజల్ ఉంటుంది సార్. ఎస్టీపీ చాలా కష్టం. ఎస్టీపీ మెయింటెనెన్స్ ఇట్స్ ఓన్లీ వన్ టైం కాదు. ఎస్టీపీ కట్టడానికి డబ్బులు ఎంత పడుతుంది, దానికంటే ఆపరేషన్ మేనేజ్మెంట్కి ఎక్కువ పడుతుంది. ఓఎన్ఎం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సోపిట్ పెట్టుకోవడం ప్లస్ అంటే ఇలాంటి దానికి పెద్ద పెద్ద మీరు మున్సిపాలిటీ నుంచి కూడా యూ కెనాట్ హ్యాండిల్ ఏది ఎస్టీపీ పెడితే. సో డీసెంట్రలైజ్డ్ వేలో చిన్న చిన్న ఏది సోప్ పెట్టి ఇంటికి ఒకటి పెట్టుకుంటే చిన్న చిన్నవి మహా అయితే ఎంత ఖర్చు అవుతుంది, చాలా తక్కువ ఉంటుంది. 3-4 వేలు ప్రతి ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటే. సో మెయిన్గా దీనికి కనెక్ట్ ఉండే వీళ్ళు వార్డు వాళ్ళు పెట్టుకోవాలి. అందరి దగ్గర సెప్టిక్ ట్యాంక్స్ ఉన్నాయి. सेप्टिक टैंक वाटर। तो क्या होता है एसटीपी आप लगाओगे ना, इसका कॉस्ट बहुत ज़्यादा रहता है। तो वन टाइम आप करोगे तभी खत्म नहीं होता, उसका मेंटेनेंस का कॉस्ट बहुत ज़्यादा होता है, तो उसको मेंटेन नहीं कर सकते। अगर मैं కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మీరు మెయింటైన్ చేయకపోతే అది కూడా పాడైపోతుంది, మళ్ళీ ఇదే దానికి వస్తుంది.
చెట్లు పెట్టడం తెలుసా? తీసుకోవచ్చు ఇప్పుడే. ఇప్పుడే వాటర్ వేయద్దు, అయిన తర్వాత మొత్తం అయిన తర్వాత వేయాలి. అశోక్ తీసుకోమా. మొత్తం వేయండి. ఏం చెప్పింది? ఓకే మేడం. నమస్కారం. ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలకందరికీ కూడా పచ్చదనం, పరిశుభ్రత, అదేవిధంగా స్వచ్ఛత గురించి పచ్చదనం అనే కార్యక్రమాన్ని మన జిల్లా వ్యాప్తంగా కూడా మనము అన్ని గ్రామ పంచాయతీలలో ప్లస్ మన దగ్గర ఉన్న 4 మున్సిపాలిటీలలో కూడా 5th ఆగస్టు నుంచి 9th ఆగస్టు వరకు ఈ 5 రోజులు కూడా పెద్ద ఎత్తున మనము టేకప్ చేయడం జరిగింది. మరి దీంట్లో భాగంగా సో అన్ని గ్రామాలలో, అన్ని మున్సిపాలిటీలలో, అన్ని వార్డులలో కూడా సో అన్ని వీధులన్నీ కూడా క్లీన్ చేసుకోవడము, అదేవిధంగా డ్రైన్స్ అంతా కూడా క్లీన్ చేయడము, అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి కూడా చెత్త ప్రతిరోజు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవడము, సెగ్రిగేషన్ షెడ్లో అంతా కూడా సెగ్రిగేటెడ్ వేల చెత్తనంతా కూడా ప్రాసెస్ చేయడము, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఏమైనా ఉంటే అవి పొల్యూట్ ఏమైనా అయితే వాటిని కాపాడుకోవడము, అదేవిధంగా మళ్ళీ వాటర్ ఏదైతే మనకు మిషన్ భగీరథ వాటర్ సప్లై అవుతుందో డిఫరెంట్ సోర్సెస్ నుంచి సప్లై అవుతున్న వాటర్లో క్లోరినేషన్ లెవెల్స్ ఎంతెంత ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవడం, ఒకవేళ తక్కువ ఉన్నట్టయితే అవన్నీ కూడా క్లోరినేషన్ చేసుకొని మంచి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రజలకు అందించడము, అదేవిధంగా చెట్లను పెద్ద ఎత్తున కూడా మన జిల్లా టార్గెట్ 34 లక్షల వరకు చెట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం సుమారుగా 28 లక్షల చెట్లు ఆల్రెడీ మనము పెట్టడం జరిగింది. సో ఆ బ్యాలెన్స్ చెట్లను కూడా ఈ 5 రోజులలో మొత్తం కూడా పెద్ద ఎత్తున పెట్టి ఆ చెట్ల కార్యక్రమం నాటి కార్యక్రమం కూడా మనం విజయవంతంగా జిల్లాలో చేసుకోబోతాము. మరి ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 5 రోజులు ఈ ప్రోగ్రాం ఉండి తర్వాత బంద్ చేసే ప్రోగ్రాం లాగా కాదు, ఇది నిరంతరం ఇయర్ లాంగ్ జరిగే ప్రోగ్రాం. మరి దీంట్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు వచ్చి వాళ్ళు శ్రమదానం చేసి వాళ్ళ ఇంటి పరిసరాలను, మన ఇల్లు ఎంతైతే క్లీన్గా పెట్టుకుంటామో అదేవిధంగా మన ఇంటి పరిసరాలను క్లీన్గా పెట్టుకోవడం, మన వీధిని, మన ఊరిని, మన వార్డుని, మన మున్సిపాలిటీని అంతా కూడా పరిశుభ్రంగా క్లీన్గా పెట్టుకోవడం మన అందరి బాధ్యత. మరి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున శ్రమదానం చేసి వాళ్ళ పరిసరాలు అంతా కూడా క్లీన్గా పెట్టుకున్నట్లయితే మనకి ఏ విధమైన వ్యాధులు కానివ్వండి, నీళ్లు నిల్వ ఉంటే వచ్చే డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతకమైన రోగాలు కానివ్వండి, ఇవన్నీ కూడా డిసీజెస్ రాకుండా మనం అరికట్టగలుగుతాము. సో ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కండి. మీ ఇంటిని ఎట్లయితే క్లీన్గా పెట్టుకుంటారో మీ పరిసరాలను అంతా కూడా క్లీన్గా పెట్టుకోండి. తద్వారా మీ గ్రామాన్ని కానివ్వండి, మీ మున్సిపాలిటీని కానివ్వండి క్లీన్గా పెట్టుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ.